మీద దాడి చేశారు. ఇలా అనేక రకాలైనటువంటి దాడులు చేసుకుంటూ ఈ 5 సంవత్సరాల కాలాన్ని వెలబుచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 12 రోజుల క్రితం తన మీద దాడి జరిగింది అని చెప్పి కనిపించినటువంటి ఒక గులకరాయిని సాకుగా చూపించి 12 రోజులు అయినప్పటికీ కూడా ఒక కట్టుకట్టుకుని తిరుగుతా ఉన్నాడు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, బాలింతరాలైనా సరే 12 రోజులు అయితే తన పనులు తాను చేసుకుంటుంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న గులకరాయి, దానికి అసలు అది ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. దానికి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి ఒక సర్జరీ డ్రెస్ చేసుకుని అక్కడ కుట్లు కూడా వేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం ఒక స్టిక్కర్ అంటించారు. ఆ స్టిక్కర్ ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము, ఎన్నికల వరకు అయితే ఆ స్టిక్కర్ తీయడం, ఈ స్టిక్కర్ సీఎం స్టిక్కర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఒక స్టిక్కర్ పెట్టుకొని ఆయన విజయవాడలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. కుడి కంటికి ఎడమ కంటికి ఏదైతే మార్చుకుంటూ స్టిక్కర్లు మార్చుకుంటూ కాటన్ మార్చుకుంటూ ప్రజలు మభ్య పెట్టాలని ప్రయత్నం చేసే ఒక దుర్మార్గుడు. ఇలా వీళ్ళందరూ కూడా ఈ దండుపాలెం ముఠా అంతా కూడా రాష్ట్రంలో ఓట్లు ఆడడానికి వస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, విద్యార్థుల తరఫున ఖచ్చితంగా మీ మీద భౌతిక దాడులు అయితే చేయలేం, కానీ ఓట్ల ద్వారా రేపు రాబోయే మే 13వ తారీఖున ఓట్ల ద్వారా దాడి చేసి మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విద్యార్థులందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా విద్యార్థులు యువతకి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. 1,00,000కు పైగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటిని కూడా భర్తీ చేయాల, పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాల, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాల, ప్రతి ఏటా నిర్వహిస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ హామీ నెరవేర్చలేదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి దాడులు విద్యార్థుల మీద చేసినటువంటి దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మే 13వ తారీఖు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే 6 లక్షల ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా ఒక దిక్సూచిగా నిలిచారు, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించడానికి ఈ 3 పార్టీలు ఒకటి నిర్ణయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆపేసినటువంటి నిరుద్యోగ వృత్తిని కూడా మళ్ళీ తీసుకురాబోతా ఉన్నానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆఖరిగా మేము ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి నీ టైం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు యువతతో పెట్టుకుంటే రాజ్యాధికారాలే కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. రేపు నీ అధికారం కూడా పోగొట్టేది రాష్ట్రంలో ఉన్నటువంటి మోసపోయిన యువత విద్యార్థులని నేను సందర్భంగా తెలియజేస్తూ ఒక్క ఉదాహరణ తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 23,000 మంది రాష్ట్ర యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకున్నారు. మన గతంలో రైతుల ఆత్మహత్యల గురించి విన్నాం, కానీ యువత ఆత్మహత్యల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో సింహభాగాన ఉంది అంటే అది మన రాష్ట్రానికి చాలా సిగ్గుచేటుగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనంతపురంలో శ్రీకాంత్ అనే ఒక నిరుద్యోగి ఉద్యోగం దొరక ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబానికి ఏమని చెప్తాడు సమాధానం ఈ ముఖ్యమంత్రి? మేము సిద్ధం అని వెళ్తా ఉన్నాడు కదా ప్రచారాలకి. ఆ కుటుంబానికి నువ్వు ఏ సమాధానం చెప్తా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. దేనికి నువ్వు సిద్ధం? ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి నువ్వు సిద్ధం, యువత ఆత్మహత్యల కారణానికి నువ్వు సిద్ధం, రేపు ఓడిపోవడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటావు.